రామయ్య వెంకయ్యలు మంచి స్నేహితులు. తల్లి లేని పిల్లల్ని ఎంత కష్టపడి ప్రయోజకుల్ని చేశారో, వృద్ధాప్యంలో పిల్లలు వారిని ఎలా చూసుకున్నారో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. నిఖిల్ రామయ్య మనవడు. అనాథ శరణాలయం నుండి పిలుపు రాగానే అర్జెంటుగా బయలుదేరి వెళ్తాడు నిఖిల్. నిఖిల్కి తన తాతగారి ఎఫ్డి అమౌంట్ 30 లక్షలు వచ్చాయి. దాంతోపాటు ఒక డైరీ కూడా ఇచ్చారు. 30 లక్షలతో వ్యాపారం మొదలు పెట్టొచ్చునని ఎంతో సంతోషిస్తాడు నిఖిల్. ఓ రోజు డైరీ తీసి చదవడం మొదలుపెట్టాడు. పచ్చని పంట పొలాలు, కొండల మధ్యన గల గ్రామం కోనసీమ. ఎంతో అందమైన ప్రకృతి శోభ దాని సొంతం. ఇక్కడ రామయ్య వెంకయ్యలు అనే మంచి స్నేహితులు ఉండేవారు. వారి భార్యలు కూడా ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. రామయ్యకి 2 పిల్లలు, వెంకయ్యకి 2 పిల్లలు. భార్య ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవడంతో రామయ్య వెంకయ్యలకి సంపాదన తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. అలా వసంత, సుశీలలు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవారు. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లడం, తీసుకురావడం, మార్కెట్కి వెళ్ళడం, ప్రతిరోజు సాయంత్రం గుడికి వెళ్ళడం, అలా ఒక ఇంటి అక్క చెల్లెల్లాగా ఉండేవారు. కానీ విధి విచిత్రమైనది. ఒకనాడు మార్కెట్ నుండి వస్తుండగా యాక్సిడెంట్లో వసంత, సుశీలలు మరణించారు. అంతే, ఆకాశం విరిగి నెత్తిన పడింది రామయ్య వెంకయ్యలకు. ఉదయం 5 గంటలకి లేచి టిఫిన్లు చేసి లంచ్ బాక్సులు కట్టి పిల్లల్ని జాగ్రత్తగా స్కూలుకు తీసుకొచ్చి తన ఇల్లాలు ఎంతగా శ్రమించేదో అర్థమైంది వెంకయ్యకి. ఆడపిల్లని పెంచే తండ్రికి అది మరీ కష్టం. కూతురి శారీరక, మానసిక మార్పుల్ని, సమస్యల్ని తట్టుకుంటూ అర్థం చేసుకుంటూ పెంచడం తండ్రికి ఎంత కష్టమో తెలిసింది రామయ్యకి. ఇన్నాళ్ళు భార్య ఎంత శ్రమించిందో తెలిసొచ్చింది. ఏనాడు తన భార్యపై ప్రేమను వ్యక్తపరచాలనే సమయం, సందర్భం తెలియలేదు రామయ్య వెంకయ్యలకి. ఇప్పుడు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేచి పిల్లల్ని రెడీ చేసి లంచ్ బాక్సులు కట్టి జాగ్రత్తగా స్కూలుకి తీసుకెళ్ళి తిరిగి వారు తమ పొలాలకు వెళ్ళి ఎండకి వానకి కష్టపడి సాయంత్రం మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి అన్ని పనులు చేసుకోవడం ఎంతో ఇబ్బందిగా ఉండేది. తల్లి పిల్లల్ని ఎంతగా సాగుతుందో ఆనాడు తెలిసింది. అయినా పిల్లల చదువులకి సొమ్ములు కూడపెట్టాలని, వారికంటూ సంఘంలో ఒక గుర్తింపు, గౌరవం ఉండాలని కష్టపడి పనిచేస్తూ వచ్చిన డబ్బుల్ని ఎల్ఐసి చేసేవారు. మరికొంత డబ్బు చిట్టీలు వేసేవారు. అలా తల్లి లేని లోటు తీర్చలేకపోయినా బాధ్యతల్ని తీర్చగలిగారు. మొత్తానికి దేవుడి దయతో పిల్లలు ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెళ్లిళ్ళు కూడా ఎంతో ఘనంగా జరిపించారు రామయ్య వెంకయ్యలు. అంతా గొప్పగా సాగిపోతుందని అనుకున్నారు అందరూ. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. రామయ్య వెంకయ్యలు ఎంతో అదృష్టవంతులని అనేవారు అందరూ. రామయ్య వెంకయ్యలిద్దరూ కొడుకుల వద్దనే హైదరాబాద్లో ఉండేవారు. రామయ్య కూతురు మాత్రం అమెరికాలో స్థిరపడింది. అంతా బాగుందని అందరూ రామయ్య వెంకయ్యలు అదృష్టవంతులు అనేవారు. కానీ అసలు వారు పడే క్షోభ ఎవరికీ తెలీదు. ఉదయం లేచినప్పటి నుండి మనవళ్ళు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో వాళ్ళని స్కూలుకి తీసుకురావడం, అటు నుంచి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవడం, ఉదయాన్నే లేచి పాలు తేవడం, కొడుకు కోడల సంతోషాలు సరదాల్లో ఇంటికి పిల్లలకి కాపలా కాయడం, పిల్లల్ని పార్కులకు తీసుకెళ్ళి ఆడించడం, ట్యూషన్స్కి తీసుకెళ్ళడం, ఆఖరికి బట్టలు కూడా వాళ్ళనే ఉతుక్కోమనడం. ఎంత చేస్తున్నా అనారోగ్యంలో హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు కరువైపోయేవి. అలా కొడుకు కోడలు తన వయసుకు కూడా గౌరవం ఇవ్వలేదని రామయ్య ఎంతో బాధపడ్డాడు. భార్య చనిపోతే తల్లి లేని లోటు తెలియకుండా, మరో పెళ్లి చేసుకోకుండా తెల్లవారుకు మునిపే లేచి పిల్లలకి అన్నీ సిద్ధం చేసి తిరిగి పనికెళ్ళి వచ్చి అన్ని సపర్యలు చేశాం. విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుల్ని చేసి పెళ్లిళ్ళు చేశాం. ఇంతలా ఒక తండ్రి భార్యతోడు లేకుండా జీవితాంతం ఒంటరివాడై తన ఆశల్ని పిల్లలపై పెట్టుకున్నాడని తెలిసి కూడా కనీసం ప్రేమ, గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు పిల్లలు అని ఎంతో బాధపడ్డాడు వెంకయ్య. పోనీ కూతురి దగ్గర ప్రేమ, ఆప్యాయతలు దొరుకుతాయని ఇదంతా చెబితే ఊర్లో ఇల్లు తన పేర రాస్తే వృద్ధాప్యంలో ముద్ద పెడతానంది. కూతుర్లోనే భార్యని, తల్లిని చూస్తూ ఎంతో గౌరవంగా పెంచానని కుమిలిపోయాడు రామయ్య.
ఇంత చేసినా కనీసం పిల్లల నుండి గౌరవం కూడా పొందలేకపోతున్నామని ఎంతో బాధపడతాడు వెంకయ్య. ఇదంతా హైదరాబాద్లో ఒక పార్కులోని సన్నివేశం. పక్కనే ఉండి అన్నీ వింటున్న ఒక 40 ఏళ్ల వ్యక్తి ఆ మాటలకి ఎంతో చలించుకుపోయాడు. నాన్న అంటూ వచ్చి మధ్యలో కూర్చున్నాడు. రామయ్య, వెంకయ్యలు ఆశ్చర్యపోయారు. అవును నాన్న, మీలాంటి వారి కోసమే సిటీస్లో సీనియర్ సిటిజన్స్ హ్యాపీ ఎండింగ్ అనే అనాథ శరణాలయం ఉంది. నెల నెల డబ్బులు కడితే జీవితం చివరి వరకు ఎంతో స్వేచ్ఛగా గౌరవంగా బ్రతకొచ్చు. మీ అనుమతి లేకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా పేరు అభిరామ్. నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని. నాకు భార్య పిల్లలు ఉన్నారు, కానీ అమ్మ నాన్న లేరు. అయినా కష్టపడి చదివి ఈ ఉద్యోగం సంపాదించాను. మీరు మమ్మల్ని దత్తత తీసుకోండి నాన్న. మాతో పాటు మీ సరదాలు సంతోషాలు పంచుకోండి. పండగలకి సెలవులకి మమ్మల్ని మీతో పాటు గడపనివ్వండి అంటూ ఎంతో ప్రాధేయపడ్డాడు అభిరామ్. దానికి రామయ్య, వెంకయ్యలు ఎంతో సంతోషించారు. మళ్ళీ ఇది పునర్జన్మలా భావించారు. తమకు కుటుంబం దొరికినందుకు దేవుడికి శతకోటి వందనాలు తెలుపుకున్నారు. కానీ మా దగ్గర డబ్బులు లేవంటాడు రామయ్య. దానికి అభిరామ్, నేను ఎల్ఐసిలో గవర్నమెంట్ ఆఫీసర్ని. మీరు గత 25 ఏళ్లుగా కట్టిన ఎల్ఐసి పొదుపు డబ్బులు ఇవ్వడానికి మీ ఇంటికి వెళ్తే ఇక్కడ ఉన్నారని చెప్పారు. అసలు వడ్డీ కలిపి చెరుకొక 30 లక్షలు వచ్చాయి. వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నెల నెలా వచ్చే వడ్డీతో మీరు ఆర్ఫన్ హోమ్లో ఎంతో సంతోషంగా గౌరవంగా బ్రతకొచ్చు. అది మీ సొమ్ము, మీ 30 ఏళ్ల కష్టార్జితం. మీ ముందు చూపే మీ వృద్ధాప్యాన్ని గౌరవంగా ఆనందంగా గడిపేలా చేసిందని తెలిపాడు అభిరామ్. అంతే, ఇంకా ఆలస్యం చేయకుండా రామయ్య, వెంకయ్యలు ఇంటికి వెళ్ళి వారి వస్తువులు బట్టలు బ్యాగ్లో సర్దుకొని ఊర్లో ఇల్లు ఇద్దరు పిల్లల పేరున రాస్తున్నట్టు లెటర్ రాసి మా కోసం వెతికి మీ సమయం వృధా చేసుకోవద్దని చెప్పి ఆ రాత్రి చెప్పా పెట్టకుండా ట్రైన్ ఎక్కేసి వేరే ఊరికి వెళ్ళిపోయారు. అది ఎక్కడికో కనీసం మనకు కూడా చెప్పలేదు. అడ్డు అదుపు లేని, పరిమితులు లేని స్వేచ్ఛ గౌరవంతో కూడిన ప్రదేశానికి వెళ్ళిపోయారు ఇద్దరు మిత్రులు. పిల్లల మీద అసంతృప్తితో ఆర్ఫన్ హోమ్కి వెళ్ళిపోయిన రామయ్య, వెంకయ్యలు ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నారు. సరదాగా పలకరించే పనివాళ్ళు, ఆప్యాయంగా వడ్డించే వంటవాళ్ళు, ప్రతిరోజు సూర్యోదయం మరో కొత్త రోజుకు ఆహ్వానం పలుకుతూ, ప్రతి సూర్యాస్తమం పక్షులు సంధ్యారాగం పాడుతూ ప్రతిరోజు ఎంతో అందంగా సాగిపోతుంది. ఇక్కడ ప్రతి నెల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్య పరీక్షలు చేస్తారు. తగిన సలహాలు సూచనలు ఇస్తారు. చిన్నపాటి వ్యాయామాలు, యోగాలు చేయిస్తున్నారు. అలా ఒకరోజు అభిరామ్ వచ్చాడు. రామయ్య, వెంకయ్యలు ఎంతో సంతోషించారు. కుటుంబంతో వచ్చి వారికి పండ్లు, కొన్ని రకాల స్వీట్స్ తెచ్చారు. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. శుభకార్యానికి పిలిచారు. అందరూ కలిసి వెళ్ళారు. వారికి కొత్త బట్టలు పెట్టారు. అందరూ కలిసి భోజనం చేశారు. అలా మరికొన్ని రోజులకి దీపావళిని మళ్ళీ ఆహ్వానించారు. వెళ్ళి సంతోషంగా సరదాగా పిల్లలతో కలిసిపోయారు. పిల్లలు తిన్నారు. ఎంతో రుచికరంగా తన భార్య చేసినట్టు అనిపించి కొంచెం బాధపడ్డాడు రామయ్య. అలా అభిరామ్ వాళ్ళని బంధువుల్లాగా అభిమానిస్తూ, తల్లిదండ్రుల్లాగా గౌరవిస్తూ, స్నేహితుల్లాగా ప్రేమిస్తూ ఎంతో చక్కగా చూసుకునేవాడు. తిరిగి రామయ్య, వెంకయ్యలు ఆర్ఫన్ హోమ్కి వెళ్ళిపోయేవారు. మళ్ళీ కలుస్తారు. ఒకరోజు అభిరామ్ భార్య ప్రమీల ఇలా అడుగుతుంది. వాళ్ళని మనతో పాటు ఉండమని చెప్పమంటుంది. దానికి అభిరామ్, వాళ్ళిప్పుడు స్వేచ్ఛా జీవులు. మళ్ళీ పంజరంలో బంధించి సంకెళ్ళు వెయ్యలేను. వారి కష్టార్జితంతో సంతోషంగా గౌరవంగా జీవిస్తున్నారు. అతిథుల్లా మన ఇంటికి వస్తున్నారు. సంతోషంగా గడిపి వెళ్తున్నారు. అలా కాకుండా తల్లిదండ్రుల్లా ఉండమంటే మళ్ళీ బాధలు నెత్తిన వేసుకున్నట్లే. ఎందుకంటే మనమందరం మన జీవితంలో 4 రోజులు ఉండిపోయే అతిథుల్ని గౌరవిస్తాం. మనకే జీవితం ఇచ్చిన తల్లిదండ్రుల్ని మాత్రం బాధ పెడతాం. మనిషి ఎప్పుడైనా మారిపోవచ్చు. రేపు మనం వాళ్ళని బరువు అనుకోవచ్చు. అందుకే వారు అక్కడ ఉండడమే వాళ్ళకి మంచిది. ఆ విషయంలో వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారని నా నమ్మకం అంటాడు అభిరామ్.